ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కీర్తనలు 47:2. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటకే గాని మరి దేనికిని పనికిరాదు. లోకానికి ఉప్పుగా ఎంచబడే మనం ఆత్మలను నశింపనీయక భద్రపరచాలి. దేవుని రాజ్యం కోసం వాటిని నిల్వ చేయాలి. ఉప్పు సువాసననిస్తుంది. మీకు తెలుసా? ఉప్పు కలిపితేనే గదా కూర సువాసనలు కలవరిస్తూ ఆకలిని రేపేది. అలాగే మనం కూడా సువాసనలు వెదజల్లుతూ తోడి వారిని ఆనందింపజేయాలి. మనం పరలోకానికి ఉప్పై ఉండునట్లు దైవ సహాయం లభించునుగాక. ప్రార్థన. ప్రియ యేసు, నీ అనుచరులందరికీ ఉప్పు యొక్క లక్షణాలు ఉండాలన్నది నీ ఆకాంక్ష. అందువల్లనే ఎంతో జ్ఞానయుక్తంగా మమ్ములను ఉప్పుతో పోల్చావు. నీవు వచ్చే వరకు నీ కోరిక మేరకు తగిన ఫలాలను మేము ఉత్పత్తి చేసే విధంగా మమ్ములను తీర్చిదిద్దుమని యేసు ఘన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.